కొంతమంది తిరువురులో అల్లర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని 20 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నా సరే తిరువురు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆ అరాజక శక్తుల్ని విజయవంతంగా నియంత్రించి ఎంతో ప్రశాంతంగా ఈరోజు తిరువూరు నగర పంచాయతీ ఎన్నిక పూర్తి చేసుకోవడం జరిగింది. 1వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కొలికపూడి నిర్మల గారు ఈరోజు తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఎంపీ గారి నాయకత్వంలో కౌన్సిలర్లందరూ సహకారంతో నిర్మల గారి నాయకత్వంలో తిరువూరు పట్టణానికి సంబంధించిన మాకు ఎంపీ గారు చెప్పింది ఏంటంటే తిరువూరు పట్టణం ఎదుర్కొంటున్న 4 ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టి పనిచేద్దాము. 4 సంవత్సరాలుగా అడ్రస్ లేని అభివృద్ధిని రాబోయే 4 నెలల నుంచి 6 నెలల కాలంలో ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాము. అందరికి అవసరమైన నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సహకారంతో సాధిద్దాము అని మాకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. కాబట్టి తిరువూరులో ఉన్న ప్రధాన సమస్యలైన డ్రైనేజీ పరిష్కారానికి, అలాగే రోడ్ల నిర్మాణం కోసం, తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది, అలాగే పారిశుద్ధ్యం సమస్య, ఈ 4 సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే కౌన్సిల్ లో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి కౌన్సిలర్లందరి అభిప్రాయాలు సేకరించి వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి రాబోయేది వర్షాకాలం కాబట్టి ఎక్కడా మురుగు నిలవకుండా, ఎక్కడా దోమలు చేరకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఒక కార్యాచరణని ఇప్పుడే ఈ సమావేశంలోనే నిర్ణయించుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత 20 రోజులుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే చాలా ప్రశాంతంగా జరిగిన ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.